హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే బజాజ్ నుంచి కొత్తగా వచ్చిన ఫ్రీడమ్. సో ఈ ఫ్రీడమ్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. చాలామంది దీని గురించి చాలా డౌట్స్ అయితే అడిగారు. అండ్ ఇది సిఎన్జి ప్లస్ పెట్రోల్తో పాటు అయితే వస్తుంది అనమాట. వరల్డ్లోనే ఫస్ట్ సిఎన్జి బైక్ అని చెప్పుకోవచ్చు. బజాజ్ అయితే తీసుకొచ్చింది. డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ ఎప్పుడో చేసాము. ఆల్రెడీ 1 lakh వ్యూస్ అవన్నీ కూడా కొట్టాయి. చాలామంది చూసారు. చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. అందుకనే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇది కొన్న ఓనర్ నుంచి తెలుసుకుందాం అసలు ఈ బైక్ ఓవరాల్గా అసలు ఎలా ఉంది, దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు దీంట్లో ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి, ఎవ్రీథింగ్ మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో ఎవరైతే కొత్తగా బైక్ కొందామని ప్లాన్ చేసుకుంటున్నారో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంతకీ ఈ బైక్ ఎవరిది అని ఇప్పటికే మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఒక ప్రముఖ యూట్యూబర్ది అనమాట, ధవళేశ్వర్ నుంచి జేఎస్కే వ్లాగ్స్ ఆర్జే అని అయితే ఛానల్ ఉంటుంది. బ్రో ఇలా వచ్చేయండి ఫ్రేమ్లోకి. హాయ్ బ్రో. సో జేఎస్కే నా వీడియోలో మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. అంటే ట్రావెలింగ్ వీడియోస్లో ఉంటాయి, ఆటోమొబైల్ వీడియోస్లో కనిపించకపోయినా ట్రావెలింగ్ వీడియోస్లో అయితే చాలా చోట్ల అయితే బ్రో కనిపించాడు. ఈ బైక్ ఎప్పుడు తీసుకున్నావు బ్రో? ఇది తీసుకుని ఇంకా 1 month కూడా అవ్వదు. November 12th తీసుకున్నాను బైక్ ఇది. ఓకే, టోటల్గా ప్రైస్ ఎంత, మొత్తం ఎంత పెట్టుకున్నావు? నేను తీసుకున్నది ఈ బజాజ్ సిఎన్జి 125 బైక్ రాజమండ్రిలో తీసుకున్నాను, రాజమండ్రి ఎంసీవీ బజాజ్లో. ఓకే, సో మంచి ప్రైస్ ఇచ్చారు. 1,40,000 అయితే పడింది. 1,40,000 ఆన్ రోడ్. అంటే దీంట్లో ఫ్రంట్ డిస్క్ ఉన్న వేరియంట్ కదా ఇది? ఇది టాప్ అండ్ మోడల్. ఓకే, NG04 డిస్క్ మోడల్. బ్లూ కలర్ ఎందుకు తీసుకుందాం నీకు అనిపించింది? యాక్చువల్గా నేను వైట్ కలర్ తీసుకోవాలి బ్రో. వైట్ కలర్ తీసుకోవడం అంటే బండి ఒకటే ఉంది రాజమండ్రిలో, అది కూడా నాకు నచ్చలేదు. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను గో ఫర్ బ్లూ అని. కలర్ అయితే మొత్తం బాగుంది, డిజైన్ చాలా బాగుంది. ఈ సీట్ స్పేస్ అయితే మనం చెప్పుకోగలదు. సీట్ ట్రెండింగ్ కదా, 3-4 అయినా సరే దీని మీద ఈజీగా వెళ్ళవచ్చు, అంత సీట్ అయితే ఉంది. సస్పెన్షన్ ఎలా అనిపిస్తుంది నీకు? సో స్టార్టింగ్ సస్పెన్షన్ గురించి మాట్లాడాలంటే ఫ్రంట్ మాట్లాడదాం. సో ఫ్రంట్ అయితే 125cc నేను తోలిన బైక్స్ లో గుడ్ అని చెప్తాను. అంటే నాకు గ్లామర్ 125 ఉంటుంది కదా, సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది ఫ్రంట్ సస్పెన్షన్. ఓకే, సో బాగుంది ఫ్రంట్ అయితే. బజాజ్ హీరో నుంచి తీసుకున్నారంటే ఏంటి? లేదు 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 అంటే ఆ మాదిరిగా ఉందని చెప్తున్నా. ఓకే, అండ్ బ్యాక్ వచ్చేసి 125cc లో ఇప్పుడు దాకా మోనో షాక్ సస్పెన్షన్ అయితే లేదు ఏ బైక్ లో. ఎలా ఉంది? గట్టిగా ఉందా, స్మూత్ ఉందా? అంటే ఎలా చెప్పాలి, కొంచెం హార్డ్ గానే ఉందని చెప్తాను. అంటే డబల్స్ వెళ్ళేటప్పుడు ఎలా ఉంది, సింగిల్ వెళ్ళేటప్పుడు? అంటే కొన్ని సస్పెన్షన్ ఎలా ఉంటాయంటే సింగిల్గా వెళ్ళేటప్పుడు ఒకలా ఉండొచ్చు, డబల్స్ వెళ్ళేటప్పుడు కంఫర్ట్ ఉండొచ్చు, అంటే ఏదైనా ఉండొచ్చు. అంటే నేను ఇది చెప్తుంది నేనేదో ఇలా చెప్పమని కాదు, మామూలుగా చెప్పు. అసలు అంటే నీకు సింగిల్స్ వెళ్ళినా డబల్స్ వెళ్ళినా ఏదైనా కొంచెం హార్డ్గా ఉంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా హార్డ్గా బండి అయితే కింద దిగట్లు ఎవరు ఎక్కినా సరే. ఓకే, ఈ సీట్ ఎలా అనిపించింది? ఇది మరి హార్డ్ ఉందా లేకపోతే సాఫ్ట్ ఉందా? సో ఇది ఒక కాన్ కింద తీసుకోండి. సీట్ అయితే చాలా హార్డ్గా ఉంది. బట్ ఇంకొక విషయం చెప్తాను, ఈ బైక్కి సీట్ కవర్ కుట్టించాలంటే రాజమండ్రిలో అడిగిన తర్వాత 900 అయితే చెప్పారు కాస్ట్. ఏంటి దీనికి ఎక్స్ట్రా కుషనింగ్ వేసి మొత్తం చేయాలంటే 900 అంట. బట్ అది వర్త్. అప్పుడు అసలు కాలంలో అదే కదా, హైటే ప్రాబ్లం మనకి. సో అలాగే నేనైతే వేయించలేదు. సీట్ అయితే హార్డ్గా ఉంది. 900 ఇది సీట్ కవర్ 900. ట్యాంక్ బ్యాగ్ ట్యాంక్ కలిపాలి, ట్యాంక్ కవర్కి విడిగా 1200, దీనికైతే 900. ట్యాంక్ కవర్ అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు కొడతారు ఏంటి? లేదు కదా, దీనికి ట్యాంకే లేదు కదా. ట్యాంకే లేదు, లేదా జుగాలు చేసి వచ్చేసి కొట్టాలన్నా ట్యాంకే లేదంటే. ఇక్కడ ఇంకోటి నేను అడుగుతాను, ఈ సిఎన్జి గురించి, పెట్రోల్ గురించి. పెట్రోల్ అంటే నార్మల్ ట్యాంకే, బట్ 2 liters ఉంది. అవును, దాని మీద నువ్వు ఎప్పుడైనా మైలేజ్ టెస్ట్ చేసావు? అదెంత వస్తుంది? సిఎన్జి ఎలా వస్తుంది? నేను ఇప్పుడు దాకా అయితే పెట్రోల్లో ఎటువంటి టెస్ట్ అయితే చేయలేదు. అలా బయటికి వెళ్ళినప్పుడు 100 అలా పోయించున్నాను, కానీ అంతకు మించి రేట్లు పెరిగినా 100 పోయిస్తాం ఇప్పుడు. అంతే కదా, 100 బ్యాచ్ మనం. సిఎన్జి గురించి మాట్లాడాలంటే సిఎన్జి ట్యాంక్ 2 kgs ఉంటుంది ఇందులో. సో 2 kgs అంటే స్టార్టింగ్ బండి కొన్నప్పుడు 2 kgs పట్టదు. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఫిల్ చేయించాను, 1 kg 1.4 kg పట్టింది అంతే. సో సిఎన్జిలో మైలేజ్ అయితే నాకు ఎగ్జాక్ట్గా వచ్చింది డిస్టెన్స్ టు ఎంటీ, అంటే మీటర్లు చూపిస్తుంది ఎంత తిరగచ్చు మనం మన దగ్గర ఉన్న సిఎన్జితో. ఎగ్జాక్ట్గా అదే వచ్చింది. నేను క్యాల్కులేట్ చేసుకుంది రఫ్గా ఏంటంటే per kgకి 95. సిఎన్జి అంటే నీకు అవైలబిలిటీ అంతా బాగానే ఉందా? ఏ బంక్ వెళ్ళినా, ఏదైనా రాజమండ్రిలో సిఎన్జిలో నువ్వు ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నావు? మెయిన్ ఇష్యూ రాజమండ్రి అనేది కాదు, మరి ముఖ్యంగా వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ ఇది. నా ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ సిఎన్జి బంక్స్ ఇంకా ఎక్కువ రావాలి. ఇన్ ఫ్యూచర్ వస్తాయేమో నాకు తెలియదేమో, కానీ రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉందంటే సిఎన్జి బంక్స్ 3 ఉన్నాయి,
మూడిట్లో కూడా సరిగ్గా ప్రెజర్ అయితే ఉండదు. సెకండ్ థింగ్, సిఎన్జిలో ప్రెజర్ ఉన్నా సిఎన్జి అవైలబుల్ ఉండదు. స్టాక్ రావాలి లేకపోతే లోడ్ రావాలంటే ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంటే ప్రెషర్ వల్ల అసలు నీకు ఏమవుతుంది అంటే బ్రో, సిఎన్జి ప్రెజర్ ఉంటే మనకి ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది, బైక్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తుంది, అండ్ ట్యాంక్ కూడా గమ్మున ఫిల్ అవుతుంది, ఎక్కువ ఫిల్ అవుతుంది. ప్రెషర్ లేకపోతే తక్కువ ఫీల్ అవుతుంది. ఓకే, అది. సో మెయిన్ ఏంటంటే పెట్రోల్ బంక్స్ లో అవైలబిలిటీ లేకుండా ఇలాంటి బళ్ళు దింపినా సరే యూజ్ లేదు కదా. మెయిన్ ఇంకోటి దీనికి కాన్ ఏంటంటే మనకి పెట్రోల్ కూడా 2 లీటర్లే. పెట్రోల్ అట్లీస్ట్ ఒక 5 లీటర్లు ఇచ్చినా మనం మైలేజ్ ఆన్ అండ్ యావరేజ్ కంపెనీ వాళ్ళు ఎంత ఇచ్చినా ఒక 60 అనుకున్నా 5 లీటర్లతోటి 5-60 300 కిలోమీటర్ల వరకు ఓకే పర్వాలేదు, మనం ఎక్కడైనా వెళ్ళచ్చు అనుకోవచ్చు. ఓన్లీ దీంట్లో 2 లీటర్స్ ఇవ్వడం అదొక కాన్ అది. సో ఇంకా దీంట్లో నువ్వు కాన్స్ అని ఏం చెప్తావు? ముఖ్యంగా ఫ్రంట్ లైటింగ్ గురించి కానీ లేకపోతే వెయిట్ గురించి కానీ అంటే హ్యాండిల్ బార్ కంఫర్ట్ కానీ. బజాజ్ ముఖ్యంగా ఈ సిఎన్జి బైక్ దింపినప్పుడు చాలా రీసెర్చ్ చేశారు, చాలా బాగా దింపారు టెస్టింగ్లో కట్టాని. బట్ నాకు అనిపించిన మిస్టేక్స్ ఏంటంటే ఈ బైక్లో చేసినవి కాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుంది, సిఎన్జి ట్యాంక్ అయితే ఇక్కడ ఉంటుంది. మీటర్లో మన స్పీడోమీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్లో సిఎన్జి ట్యాంక్ లెవెల్ చూపిస్తుంది, అంటే ఎన్ని బార్స్ ఉన్నాయి ఎంత దాకా ఉందని. అదే పెట్రోల్లో అయితే మనకి ఏమీ కనబడదు. ఇంకొక విషయం, ఒకవేళ మన బండిలో పెట్రోల్ అయిపోతే ఇక్కడ లైట్ ఉంటుంది అనమాట, అంటే పెట్రోల్ సింబల్ లో ఫ్యూయల్ వార్నింగ్ బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయినప్పుడు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓర్ బాబు మన బండిలో పెట్రోల్ లేదురా అని. అది. ఇంకోటి ఈ వైజర్ ఏంటిది, దీంతో పాటు ఇచ్చారా లేకపోతే అంటే బజాజ్లోనే అమ్ముతున్నారా లేకపోతే నువ్వు ఎక్కడైనా వేరే ఆఫ్టర్ మార్కెట్ ఏ బండిది అసలు ఇది? యాక్చువల్గా పేటెంట్ నా నుంచి తీసుకోవాలి బజాజ్. తయారు చేసావు ఇది? నేను దీన్ని మోడిఫికేషన్ చేయించుకున్నాను అనమాట రాజమండ్రిలో. సో విడిగా వైజర్ తీసుకున్నాను, మరి ఇది ఏ బండిదో మనకు ఎగ్జాక్ట్ గా తెలియదు. సో ఇదంతా ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఆల్టరేషన్ చేయించుకున్నాను. చాలా మంది వైజర్ కటింగ్ కూడా ఏమైనా చేయించావు? లేదు, ఇది వైజర్ గానే ఉంటది, మనం దీన్ని ఫిట్టింగ్ చేయించుకోవాలి. మన బండి ఐరన్ ఇవన్నీ రాడ్స్ గట్ట మనం ఎక్స్ట్రాగా తీసుకుని వెల్డింగ్ చేయించుకుని పెట్టించుకోవాలి. బట్ దీని కాస్ట్ అరౌండ్ నాకు చార్జ్ చేసింది టోటల్ గా 800 రూపీస్ తో ఫుల్ వైజర్ మోడిఫికేషన్ అయిపోయింది. ఓకే, ఇంకోటి దీంట్లో ఇప్పుడు ఫ్రంట్ లైటింగ్ ఎలా ఉంది నైట్ టైం? ఫ్రంట్ లైటింగ్ అంటే బ్రో అంత డౌట్ పడుతున్నావు అంటేనే నాకు సగం అర్థమైంది, చెప్పు. మన లేదు పస లేదంటారు కదా, లేదు ఏం లేదు. బట్ వే ఆఫ్ త్రూ అంటే లైట్ బ్రైట్నెస్ అయితే బాగుంది, బట్ అంత లేదు అనిపిస్తుంది. అంటే ఎవరు లేని రోడ్లలో సందుల్లో కొందుల్లో పర్లేదు, ఎవరు లేని రోడ్లో పర్లేదు, ఎదురు ఏమైనా వస్తే ఏం కనపట్లే. మొత్తం అసలు మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరిగావు అనేది మాట్లాడుకోలేదు. నేను ఇప్పుడు దాకా మన బండిలో ఎన్ని తిరిగానంటే 1049 కిలోమీటర్స్. నీది ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయి ఉంటుంది? నిన్నే అయింది ఫస్ట్ సర్వీస్. దానికి ఎంత ఛార్జ్ చేశారు? అంటే ఏం మార్చారు, ఎంత ఛార్జ్ చేశారు? ఏమేమి మార్చారంటే దీని ఇంజిన్ ఆయిల్ మార్చారు, యాజ్ యూజువల్ ఇంజిన్ ఆయిల్ మారుస్తారు, ఆయిల్ ఫిల్టర్ మార్చారు, చైన్ లూబ్రికేషన్ చేశారు, అండ్ అలాగే కన్జ్యూమబుల్స్ అంట ఎక్స్ట్రాగా గ్రీజింగ్ ఇవన్నీ పెట్టారు. సో అంతే, అంతకు మించి పెద్ద మేజర్. ఫ్రీ సర్వీస్ అంటారు కదా మామూలుగా, ఏదైనా కదా ఏ బైక్ అయినా ఫ్రీ సర్వీస్. అయితే నిన్న ఫస్ట్ సర్వీస్ లో ఇంజిన్ ఆయిల్స్ కి వీటికి అసలు ఎంత ఛార్జ్ చేశారు ఓవరాల్ గా? టోటల్ బిల్ ఓవరాల్ గా 1166 రూపాయలు ఛార్జ్ చేశారు ఫస్ట్ సర్వీస్ బిల్. యమహాల బండిలాగా ఉంది మరి. అదే కదా. అంటే ఇంకో కూడా ఎక్స్ట్రాగా ఏం చెప్పాలంటే నైట్రోజన్ కూడా 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఏ నైట్రోజన్? టైర్స్ పెట్టుకుంటా గాలి, దానికైతే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదేంటన్నా అడిగితే ఉండాలన్నా కంపల్సరీ, ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి ఓకే నేను ఇంకా వచ్చాను బిల్ పే చేసి. ఇంకా ఇంజిన్ ఏమైనా హీట్ ఇష్యూలు ఇలాంటివి ఏమైనా? చాలా మంది అదే అంటున్నారు, బజాజ్ సిఎన్జి బైక్ లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బండి వెళ్తుంటే ఆగిపోతుంది అన్నారు. బట్ నేను బండి కొన్నాక 2-3 డేస్ కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంజిన్ హీట్ అవడం కాదు, బండి రన్నింగ్ లోనే ఆగిపోవడం. అట్ ది 4th డే బండి యాజువల్గా నార్మల్గా వెళ్ళిపోయింది, బండి నార్మల్గానే ఉంటుంది. బట్ బండి తీసుకున్న 3 రోజులు అలా ఆగింది, హీటింగ్ ఇష్యూ అయితే ఏం లేదు. అండ్ ఇంకొక కాన్ అంటే అది ఆగిందంటే ఎందుకు ఆగిందంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం లోగా, అంటే లో స్పీడ్స్ లో సిగ్నల్ పడుతుంది కదా, స్లోగా అలా 10-20 స్పీడ్స్ లో బండి ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. అది కూడా 3 డేస్ ఫేస్ చేశాను. 3 డేస్ ఆ తర్వాత ఏమీ లేదు. మనం నడిపే బట్టి ఉంటుందేమో మరి. అండ్ అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే గేర్ ఇష్యూ చాలా ఉంది దీనికి. గేర్స్ ఇష్యూ అంటే పర్టికులర్గా ఆ ప్రాబ్లం నా బైక్లో ఉందో లేకపోతే మిగతా బైక్స్లో కూడా ఉందో నాకు తెలియదు. మనం ఫుల్ క్లచ్ ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేస్తే పడద్ది, తర్వాత సెకండ్ గేర్ వేసేటప్పటికి కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. అంటే సెకండ్ గేర్ గమ్మున పడదు,
గట్టిగా అంటే తొక్కాలి. ఏమైనా న్యూట్రల్లో పడుతుందా? న్యూట్రల్లో పడి మళ్ళీ తొక్కాలి కిందకి. ఓకే. మిగతా గేర్స్ మిగతా గేర్స్ అంటే నా స్మూత్గా పడుతుంది. అవన్నీ స్మూత్గా ఉన్నాయి. ఓకే. సో ఇంకా దీంట్లో ఏమైనా నెగిటివ్స్ ఏమైనా మెయిన్గా నువ్వు ఫేస్ చేసినవి ఉన్నాయా? నెగిటివ్స్ అంటే నేను ఇంకేం ఫేస్ చేయలేదు. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అందరికీ పర్ఫెక్ట్ అని నువ్వు చెప్తావా, లేకపోతే కొంతమందికి అని చెప్తావా? అంటే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కాదు నేను అనేది, ఐ మీన్ సీట్ హైట్తో కొంతమంది ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒక హైట్లో ఉంటారు కదా. సీట్ హైట్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. బట్ ఇంక్లూడింగ్ దీని సీట్ హైట్తో పోల్చుకుంటే సేమ్ ఎక్స్పల్స్ సీట్ అయితే ఎంత అయితే ఉంటుందో సేమ్ దాని సీట్ హైట్ ఇచ్చారు. ఇంకోటి నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు దీని కింద మొత్తం సిఎన్జి ట్యాంక్ ఉంటుంది కదా, సో అందుకనే ఇది క్వశ్చన్ అంత ఇవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే దీని క్వశ్చన్ ఇవ్వాలంటే ఇంకొంచెం పైకి పెంచచ్చు, అప్పుడు సీట్ హైట్ మరి ఇంకా ఎక్కువ అయిపోతుంది. అందుకని మరి ఇవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. నేను మరి మేబీ అయ్యుండొచ్చు. ఓకే, అంటే అలా అని చెప్పి మనం ఇది కాన్ అని అనుకోవడానికి లేదు కదా. ఇది కూడా మన కంఫర్ట్లో ఇది కూడా ఒక భాగమే కాబట్టి. సో ఓవరాల్గా ఈ బైక్ ఒకవేళ తీసుకుందాం అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే తీసుకోమంటావా, లేకపోతే ఎందుకు ఇలాంటి రిస్కులు చేయకుండా వేరేదే తీసుకోమంటావా? రిస్క్ అయితే మీ ఏరియాలో సిఎన్జి బంక్స్ అవైలబుల్ ఉంటాయి. సిఎన్జి బంక్స్లో ప్రెజర్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు అండ్ స్టాక్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారంటే తప్పనిసరిగా తీసుకోవచ్చు సిఎన్జి బైక్ని. సో పల్లెటూరులో ఆ సైడ్కి అంటే కొంచెం నేనైతే ఈ బైక్ని స్కిప్ చేసామని చెప్తాను. సిటీస్లో ఉంటూ సిఎన్జి బంక్స్ అవైలబుల్ ఉంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడాలి వీడియోలో. బజాజ్ ఎలా తయారు చేసిందో, మరి ఏం చేసిందో, ఎక్కడి నుంచి ఇంజిన్ తీసుకొచ్చిందో నాకు తెలియదు, కానీ ఇంజిన్ అయితే నెంబర్ 1 బ్రో. నెంబర్ 1 స్మూత్నెస్, పైగా BS6 అలాగే ఉంటుందేమో, మరి నాకనే నీకే ఎక్కువ బాగా తెలుస్తుంది. స్మూత్ ఉంది, అవును, చాలా స్మూత్ ఉంది. అండ్ క్లచ్ ఫీల్ కూడా మనం ఏదో పెద్ద స్పోర్ట్స్ బైక్ తోలుతున్నట్టు స్లిప్పర్ క్లచ్ లాగా చాలా స్మూత్గా ఉంది క్లచ్. అండ్ బ్రేక్స్ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయి. అంటే 125cc ఇంత మంచి ఫ్యూచర్స్ ఇచ్చాడంటే గ్రేట్ ఓవరాల్గా. నువ్వు స్పీడ్ మామూలుగా ఎంతవరకు వెళ్ళావు? నేను ఫస్ట్ సర్వీస్ అవ్వకుండానే 75 అలా క్రూజ్ చేసుకుంటూ డ్రైవ్ చేసా హైవేలో. ఓవరాల్ స్పీడ్ ఒకవేళ ఎప్పుడైనా సరదాగా టచ్ చేసిన స్పీడ్ 80. అక్కడ ఎలా ఉంది ఇంజిన్ అనేది? అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని బైక్స్ మనకు ఒక 60 వరకు స్మూత్నెస్ ఉండి ఆ తర్వాత నుంచి కొంచెం ఇంజన్ స్ట్రెయిన్ అవుతుంది అనేది మనకి పైన కూర్చున్న వాళ్ళకి తెలిసిపోతుంది. అవునవును. నీ బండి అలాగే ఏమైనా అనిపించిందా? లేదు. నీకు నేను 80 ఎక్కినా సరే వెళ్తూనే ఉంది బండి స్మూత్గా, వెళ్ళిపోతూనే ఉంది. స్మూత్నెస్ లో ఎక్కడ ఇంజన్ స్ట్రెయిన్ అవుతున్నట్టు అది లేదు. అండ్ ఇంక్లూడింగ్ వైబ్రేషన్స్ 80 దాటాక అంటే 80, 81, 79 ఆ మధ్యలో ఫుట్ పెక్స్ ఓన్లీ స్లైట్గా బజ్ వస్తుంది, కానీ మిగతా ఎక్కడ హ్యాండిల్ బార్ కానీ స్పీడోమీటర్ కానీ నేను వేయించిన వైజర్తో పాటుగా ఎక్కడ ఎనీ వైబ్రేషన్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఇంకొక విషయం చెప్పాలి. సో సాధారణంగా ఈ 125cc 110cc కేటగిరీలో చాలామంది బయట వ్యాపారస్తులు ఉంటారు, వెండర్స్. సో వాళ్ళందరికీ కూడా ఈ బైక్ మైలేజ్ వస్తుంది, తీసుకోవచ్చు, మనం లోడ్ వేసుకుని మన వ్యాపారం చేసుకోవచ్చు అనుకుంటారు. అవును, దాంట్లో ఇంకొకటి ప్లస్ ఏంటంటే ఇక్కడ చుట్టూ ఈ రింగులు ఒకటి ఇచ్చారు కదా, వెనకాల ఎంత లగేజ్ అయినా టై చేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. బంజీ కార్డ్స్ ఈజీగా మనం చేయొచ్చు. అండ్ మ్యాటర్ ఏంటంటే వ్యాపారస్తులకి ముఖ్యంగా ఈ బైక్ అంత సూటబుల్ కాదు, ఎందుకంటే సిఎన్జిలో ముఖ్యంగా పికప్ అయితే లేదు. దీని పవర్ ఎంత బ్రో? 9.3 అండ్ టార్క్ కొంచెం తక్కువ ఉంది. పెట్రోల్ ఓకే, అంటే నార్మల్ ఈ రోడ్స్ లో అది అంతా కూడా ఓకే. అంటే నువ్వు చెప్పేది ఏంటంటే లోడ్ అది ఫుల్ గా కట్టేస్తే సిఎన్జి తోటి పని అవ్వదు. పెట్రోల్ లో అవుతుంది, బట్ పెట్రోల్ ట్యాంక్ 2 లీటర్స్. సిఎన్జిలో లోడ్ వేసి నేను వెళ్తాను ఇలా చేస్తానంటే ఈ బైక్ నాట్ రికమెండెడ్ ఫర్ దట్. అవును, ఏదైనా అప్పు వచ్చినా ఘాట్ రోడ్స్ లో తిరిగే వాళ్ళకైనా కొంచెం. అండ్ ఇంక్లూడింగ్ మీరు ఒక ఇద్దరు భారీ పర్సనాలిటీలు ఎక్కించుకుని ఏమైనా అప్ ఎక్కించాలన్నా సరే కొంచెం పికప్ ఇష్యూస్ అయితే ఉంటాయి డెఫినెట్లీ. సో ఈ బైక్ అనే కాదు, నేను ప్రతి బైక్ గురించి కానీ లేదంటే కార్ గురించి రివ్యూ చేసినప్పుడు మీకైతే చెప్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఫీల్ చూసుకోండి, మీరు నడపండి, మీకు సీట్ కంఫర్ట్ ఎలా ఉందని కానీ, మీకు కాళ్ళు అందుతున్నాయా లేదనే కానీ, లేదంటే సిటీలో రైడ్ చేసేటప్పుడు ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది ఏంటనేది. ఇప్పుడు ఒక్కొక్కరు డ్రైవింగ్ పోస్చర్ని బట్టి ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉండొచ్చు, అది మీకు కంఫర్ట్గా లేకపోవచ్చు కూడా. సో మీరు డైరెక్ట్గా అయితే వెళ్ళి చూసుకోండి. సో మన బ్రో అయితే చెప్పాడు కదా, ఆల్రెడీ 1000 కిలోమీటర్స్ ప్లస్ అయితే తిరిగాడు, ఫస్ట్ సర్వీస్ అయితే అయింది, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏమేమి ఫేస్ చేశాడు ఏంటి అనేది అయితే చెప్పాడు. సో థ్యాంక్ యూ బ్రో.
సో ఇది గైస్ ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.